నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సాయంత్రం గవర్నర్తో తెలుగుదేశం నేతల భేటీ. జీవోల ఆఫ్లైన్ వ్యవహారంపై ఫిర్యాదు. నకిలీ చలానాల కేసులో కడపలో ముగ్గురి అరెస్ట్. ₹1 మోసం, 67 లక్షల రికవరీ. విజయనగరం జిల్లాలో యువతికి నిప్పు పెట్టిన దుండగుడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు. జమ్మూ కశ్మీర్ అవంతిపురాలో ముష్కర వేట. భద్రతా దళాల చేతిలో 2 ఉగ్రవాదుల హతం. శ్రావణ మాసంతో కోలుకున్న పూల వ్యాపారులు. మార్కెట్లలో వినియోగదారుల సందడి. నకిలీ చలానాల కేసులో కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను అరెస్ట్ చేశారు. జింకా రామకృష్ణ, లక్ష్మీనారాయణ, గురుప్రకాష్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. నకిలీ చలానాలతో ₹1,03,00,000 స్వాహా చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి 67 లక్షల రికవరీ చేశారు. అలాగే ల్యాప్టాప్లు, ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ చలానాల కేసులో కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను అరెస్ట్ చేశారు. జింకా రామకృష్ణ, లక్ష్మీనారాయణ, గురుప్రకాష్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. నకిలీ చలానాలతో ₹1,03,00,000 స్వాహా చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి 67 లక్షలు రికవరీ చేశారు. అలాగే ల్యాప్టాప్లు, ప్రింటింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. తెలుగుదేశం నేతలు ఇవాళ సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలవనున్నారు. జీవోల ఆఫ్లైన్ వ్యవహారంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వెల్లడించింది. బ్లాంక్ రహస్య జీవోలపై వర్లరామయ్య, గద్దె రామ్మోహన్, బొండా ఉమ గతంలోనూ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల జీవోలను ఆన్లైన్లో ఉంచకూడదంటూ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్తో తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల విద్యాభ్యాసం ఆగకుండా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. తల్లిదండ్రులను లేదా ఎవరో ఒకరిని కోల్పోయిన చిన్నారుల వివరాలను సేకరిస్తోంది. వారి బాగోగులకు సంబంధించిన అంశాలపై నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందిగా మండల, డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి పాఠశాలలు ప్రారంభమైనందున బాధిత పిల్లలను తప్పనిసరిగా పాఠశాలల్లో కొనసాగించేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఈ విషయమై ప్రశ్నించిన అగ్నిమాపక విభాగం ఉద్యోగిపై రెచ్చిపోయాడు. దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని సమయ్పూర్ బద్లీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. जो कंडक्टर है वो ड्राइवर జమ్మూ కశ్మీర్ పుల్వామా జిల్లాలో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపురాలోని పాంపుర ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి. ముష్కర్లు కాల్పులు జరపగా దళాలు ధీటుగా తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో 2 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఘటనా స్థలి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు అంజలి ఘటించారు. ఢిల్లీలోని వీర్భూమిని సందర్శించిన రాహుల్ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. రాజీవ్ సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి రాజీవ్ సేవలను గుర్తు చేసుకున్నారు. విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడువాడలో దారుణం జరిగింది. ఓ యువతిపై కిరాతకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురిని విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుణ్ణి నరవకు చెందిన యువకుడిగా గుర్తించారు. 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఇద్దరికీ ఇటీవల వివాహం కుదరగా యువతి మరొకరితో మాట్లాడిందంటూ నిందితుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు రాజీ చేశారు. పోలీసుల సూచనతో యువతిని వివాహం చేసుకునేందుకు అంగీకరించాడు. అంతా సద్దుమణిగిందనుకున్న సమయంలో అర్ధరాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని కొడిగట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వెనుక నిందితుడితో మరో ఇద్దరు ఉన్నారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. 8 నెలల్లో మ్యారేజ్ ఇచ్చేద్దాము, నిశ్చితార్థం చేద్దాము, 10 నెలల్లో పెళ్లి చేద్దామని రాసుకొని రండి అందరూ పెద్దలందరూ రాసుకొని సంతకాలు పెట్టారు. వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నెల రోజులు 20 రోజులు 15 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ అబ్బాయి డ్రైవ్ చేస్తే ఎప్పుడు రాత్రి 12 గంటలకి వచ్చేవాడు ఇంటికి వస్తే మా అమ్మాయి ఒక్కదే ఇంట్లో ఉంటే మాట్లాడేవాడు. మాట్లాడి వెళ్ళిపోయాడు. రాత్రి మాత్రం ఇంటికి రాలేదు, దేనికి రాలేదు. వస్తుండగా మరి ఎలా కాల్చాడు. ఈ అమ్మాయి బయటను పడుకుంటే ఆ అమ్మాయి మీద పెట్రోల్ వేస్తాడు. ముఖమే గల కాలిపోయింది అనుకుంది. కానీ ఆ అమ్మాయి ఇలాగ బొమ్మలు పడుకోవడం వల్ల ముఖం వెనకదలు కాలిపోయింది. పక్కనున్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ తగలడం వల్ల వాళ్ళకి కూడా కాలిపోయింది. అసలు ఆ అబ్బాయి ఎటు నుంచి వచ్చాడు కూడా, అసలు ఎలా అటాక్ చేశాడు కూడా తెలియదు సార్. కానీ అతను మాత్రం ఇది ఒకటి ఆయన ఒక్కటి చేసింది కాదు సార్. అతనికి ఒక 2-3 వెనక నుంచి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా సొంత వాళ్ళు రిలేషన్స్ సార్. అది కూడా చౌడవాడ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు, ఆ ఊళ్ళో వాళ్ళు. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. The Chief Justice of the High Court, Hima Kohli, and other officials to taking the steps to make my dream real. In the month of June, sometime I came to Hyderabad after taking as a Chief Justice. I mentioned to the Chief Justice that why don't you consider the proposal for setting of an international arbitration center in Hyderabad. Within no time, he responded and he sent a detailed letter indicating the need for the international arbitration center on 30th June 21. And thereafter he sent his team of officers, Chief Secretary as well as Mr. Rajesh Ranjan as well as the Finance Secretary to Delhi, and we had twice a meeting. Thereafter I requested Brother Justice Nageshwara to accept this onerous responsibility, and he wants somebody has to be involved. I thought of a very important man and field of internationally reputed arbitration, Justice Ravindran. But Justice Ravindran reluctantly agreed because it's a onerous job and he's a very busy and other issues are there. He can't travel frequently. That is the reason why initially he stated, but at our request he has accepted. I thank him wholeheartedly on behalf of the state of Telangana and for accepting our invitation and being a life trustee. So your presence will make all a lot for this institution. May to bless us. I want to say a few words. Initially, I remember in 2003, I was a judge of this court. Justice, there is a function at National University, Nalsa, and that time Chandrababu Naidu is the Chief Minister.
the Chief Justice Sudarshan Reddy, B. Sudarshan Reddy requested the government of Andhra Pradesh at that time to give some 10 acres of land for establishment of this International Arbitration Center. And Justice V.N. Khare is the Chief Justice at that point of time. So immediately the Chief Minister responded there, and he has given 10 acres of land next adjacent to the Nalsar and 25 crores of rupees money. Unfortunately, there is I don't want to say certain things, problem in the system of judiciary. It could not be materialized. I hope that that 10 acres of land is still with us, with High Court. And now anyhow it's a history. Now we are going very fast. Now I request the government of Telangana, instead of you can take back that land and you can give some area near this financial district or somewhere, some extent of land. I don't demand 10 acres of land, but some acres of land you give, so at least we can have a independent building for this institution. Please bring it to the notice of the Honorable Chief Minister. In fact, 1995, when the economic reform started, you all know the father of the economic reforms in this country is none other than P.V. Narasimha Rao, Telangana Bidda. ఆయన నేతృత్వంలో భారతదేశంలో మొదటిసారిగా ఆర్థిక సంస్కరణ అనేటటువంటి మొదలైనవి. ఆయన 1995లో ఆర్థిక సంస్కరణ మొదలుపెట్టిన తర్వాత I remember that he requested the Kerala Secretary Dr. P.C. Rao. All the foreign investors requested only one thing: we are ready to invest, but they are afraid of your litigation. How many years the litigation takes place in India, we don't know. We are buying both properties as well as litigation, so they are very reluctant. So at that point of time, the Honorable Prime Minister initiated for a new law. 1996 Arbitration and Conciliation Act came into force. Thereafter, the momentum started for arbitration, conciliation, mediation procedures. The reason is industries or investors, either in India or foreign anybody, they want to have a easy of business. They doesn't want litigation. In case by any chance, unfortunately, if they involve in litigation, they expect that the litigation should be resolved peacefully, amicably, without expenses and without any time lag. So their investment must feel safe. I will give an example. In 2015, Government of India sent a delegation, Justice T.S. Thakur, Chief Justice of that time, and me, and Justice Dave, to Japan and Korea, and the invitation of industrialists of Japan and Korea. We travelled extensively both these countries, and wherever I think almost 8 places we addressed meeting with the industrialists. And everywhere, what is the first question they ask is, your laws are good, everything is good, how many years litigation takes place? So it is very difficult for us to answer that question. However, we ensured those industrialists that because of these arbitrations and mediations, the litigations is coming, the disputes are resolving expeditiously. Now, Brother Nagesh Rao told 1926, I believe, first time in Paris this arbitration center is started. Internationally, there are 4 or 5 places where the international arbitrations are flourishing. Now, recently, Dubai also started, but it has not taken up that big. And now, we have started this, expecting that this will take over and it will stand along with the other international arbitration center. With all your cooperation and support, particularly the representatives of the industry, I request you, please encourage this mediation, arbitration, conciliation center. It helps, it resolves your disputes. You need not go around the courts and spend time and money. And litigation, you know, it is a very costly and more tedious and a time-consuming thing. And so I request especially the Chief Justice of Telangana, Hima Kohli, to request the media, these particular industrialist groups, all groups, and their elected body representatives to come and participate at this meeting. They will understand what is the scope of this international mediation center, how they can use it. This is the important thing. You know the Hyderabad importance. Now, as per the available statistics,
financial year 2019 and 2020, the Hyderabad accounted for export of goods and services to the tune of 22 billion US dollars. State domestic products of Telangana stood 120 billion US dollars in the financial year 2019 and 20, with 12% growth year on year. India is going to be a very vibrant city, huge potentialities for the further growth. So, you know that we are all very important destination and in the world because of the connectivity, geographically located place, the weather, otherwise the cultural as well as the food, etc. And eminent facilities for all the guests who are coming different parts of the world. In addition to this, the important thing is that when compared to the foreign currency, the amount which they spend in this country is very less. So it is another encouraging factor to the foreign investors or foreign people to come and participate in the international mediation and conciliation centers. The thing is that apart from that, the Telangana Chief Minister assured that he is going to provide, apart from this infrastructure and financial support, he promised us that he will take care and propagate this concept of mediation, arbitration and conciliation apart from the industrialist groups and investors in the common man also. This is not a center where exclusively we will decide international arbitrations only. It will decide the domestic arbitrations, differences or disputes between local investors also. You know that majority of this is not a new it is not a new thing we innovated. You all know that Indian culture, we sort out all our mediation, all our disputes through mediation, negotiation and conciliation. Every day in our family we negotiate with our children, wife and brothers, friends and everybody. Mediation also takes between friends and family members also. This is in a larger scale, that's all. And it is having efficient administration of resolving the dispute by a technically expert people, so not to create any future complications. There are clear rules. Quality of the arbitrators are international, excellence, arbitrators will participate. This is supervised by the very senior eminent people, and we have seen two live trustees before us, Justice Ravindran, Justice Nageshwar Rao, and we will shortly, I think they will co-opt some more trustees in the trust board. This is the reason why I request all of you to should participate in this arbitration movement to enable to resolve your disputes and strengthen the judiciary. And it is a burden. You know, once if you come to the court, how many years it takes, and at times where hierarchy of courts starting from civil courts to Supreme Court, how many years it takes place. So we have eminent arbitrators in this country. Some of the international arbitrators who are very world famous also willing to participate in this and in this arbitration center. So I request all of you to encourage, and I thank sincerely the government of Telangana and the Chief Minister of Telangana and Mr. K.T. Ramarao and Honorable Law Minister Indrakaran Reddy, Chief Secretary Mr. Somesh Kumar, Jayesh Ranjan and the Finance Secretary, and Justice Nageshwar Rao, Justice Ravindran, all of you for cooperating this movement. I hope shortly we will start the functioning of the center. I think they have identified place, and they are going to, their layout and other things also, it is placed before us. So you can visit it, and you also can actively participate and give suggestions to the committee members who can take care of your suggestions. And I wish all success for this mediation and arbitration center. Thank you very much for giving this opportunity. Thank you very much, Milord. Now, I profusely thank Honorable the Chief Justice of India, Honorable Judges of the Supreme Court.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక దౌత్య వాణిజ్య సంబంధాలు కోరుకుంటున్నామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సహజ సిద్ధ అరాచక వైఖరిని కొనసాగిస్తున్నారు. ఆఫ్ఘన్ను తాలిబాన్లు దురాక్రమణ చేసిన తర్వాత భారత్ సహా చాలా దేశాలు దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి సిబ్బందిని స్వదేశాలకు తీసుకువెళ్లాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దౌత్య కార్యాలయాల్లోకి చొరబడిన తాలిబాన్లు కీలక పత్రాల కోసం గాలించినట్లు తెలుస్తోంది. కాందహార్, హెరాత్ నగరాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో గత బుధవారం తాలిబాన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కీలక పత్రాల కోసం తాలిబాన్లు ప్రయత్నించినట్లు భావిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో అక్కడి వాహనాలను తీసుకువెళ్లినట్లు సమాచారం. ఆఫ్ఘన్ ఆక్రమణతో ఆనందంలో మునిగి తేలుతున్న తాలిబాన్ల దూకుడుకు అగ్రరాజ్యం అమెరికా అడ్డుకట్ట వేస్తోంది. ఇప్పటికే ఆఫ్ఘన్కు సంబంధించిన దాదాపు 70,500 కోట్ల రూపాయల నిధులను స్తంభింపజేసింది. యుఎస్ ట్రెజరీ, ఫెడరల్ రిజర్వ్, ఇతర అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘన్ నిధులు తాలిబాన్లకు చేరకుండా ఆంక్షలు విధించింది. ఫలితంగా తాలిబాన్లు భవిష్యత్తులో ఆర్థికంగా కటకటలాడే పరిస్థితి నెలకొంది. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించడంతో అప్రమత్తమైన అమెరికా ముష్కరులు ఒక్కసారిగా ఆర్థికంగా బలపడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు అమెరికాలో ఉన్న దాదాపు 70,500 కోట్ల రూపాయల విలువైన ఆఫ్ఘాన్ ఆస్తులను ఇప్పటికే తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్లకుండా స్తంభింపజేసింది. ద ఆఫ్ఘాన్ బ్యాంక్ DAB దాదాపు $10 బిలియన్ విలువైన సంపదను అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సహా వివిధ బ్యాంకుల్లో భద్రపరిచింది. ఈ సంపదలో అతి తక్కువ మొత్తం మాత్రం నగదు రూపంలో ఉంది. ఆఫ్ఘాన్లో పరిస్థితి దిగజారుతుండడాన్ని గమనించిన అమెరికా సహా పలు దేశాలు ఆఫ్ఘాన్కు డాలర్ల సరఫరాను కొన్ని వారాల ముందే నిలిపేశాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి $440 మిలియన్ మానిటరీ నిధిని ఆఫ్ఘాన్కు అందించడం నిలిపివేసింది. ఆఫ్ఘాన్కు ప్రపంచ దేశాల వద్ద ఉన్న ఆస్తుల్లో అత్యధికంగా 0.2% మాత్రమే తాలిబాన్ల చేతిలో పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. కేవలం $362 మిలియన్ మాత్రమే దక్కే అవకాశముందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అదనంగా అధ్యక్ష భవనంలోని $160 మిలియన్ విలువైన బంగారు, వెండి నాణేలు మాత్రమే వారికి దక్కుతాయని అంటున్నారు. తాలిబాన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. అమెరికా ట్రెజరీ అనుమతి లేనిదే మిత్రదేశాలు కూడా తాలిబాన్లకు డాలర్లను ఇవ్వలేవు. కనీసం సాయం కూడా అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా తాలిబాన్లు డాలర్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అప్పుడు ఆఫ్ఘాన్ కరెన్సీ అయిన ఆఫ్ఘానీ విలువ దారుణంగా పడిపోయి ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆఫ్ఘాన్లో తాలిబాన్ల పాలన నల్లేరుపై బండి నడకలా ఉండబోదని ఈ పరిణామాలు చెబుతున్నాయి. కరోనా దెబ్బకు ఏడాదికి పైగా నష్టాలు చవిచూస్తున్న పూల వ్యాపారులకు శ్రావణ మాసంతో మంచి రోజులొచ్చాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్కు వస్తున్నారు. అవసరమైన పూలు కొంటున్నారు. మళ్లీ క్రయ విక్రయాలు పుంజుకుంటున్నాయంటూ వ్యాపారులు సంతోషంగా ఉన్నారు. పెళ్లిళ్లు, పండుగలు, పూజలు ఇలా కార్యక్రమం ఏదైనా పూలు లేనిదే ముందుకు నడవదు. కోవిడ్ ప్రభావంతో గతేడాది నుంచి శుభకార్యాలు పెద్దగా జరగడం లేదు. లాక్డౌన్ ఆంక్షలు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మిగతా పండుగలు సైతం అంతంత మాత్రంగానే చేసుకున్న పరిస్థితి. దీంతో పూల విక్రయాలు దారుణంగా పడిపోయాయి. అమ్మకాలు లేక వ్యాపారులు దిగాలు పడ్డారు. ఇప్పుడు వైరస్ ప్రభావం కాస్త తగ్గడంతో ప్రజలు మళ్లీ పండుగలు, శుభకార్యాలకు శ్రీకారం చుట్టారు. పూల మార్కెట్ మళ్లీ కళకళలాడుతోంది. శ్రావణమాసం రావడంతో ప్రతి ఇంటా పూజలు జరుగుతున్నాయి. అలాగే ముహూర్తాలు కూడా ఉండడంతో వివాహాల సందడి నెలకొంది. కొనుగోలుదారులతో గుంటూరు పూల మార్కెట్ కళకళలాడుతోంది. కొనుగోళ్లు బాగానే ఉన్నా లాభాలు ఆశాజనకంగా లేవని వ్యాపారులంటున్నారు. ₹50 వంతి. ₹50 అంటే పెద్ద మార్కెట్ ఏం కాదు. లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ₹100 అమ్మాలి. అంత టాప్ లేదు. కరోనా ఎఫెక్ట్ ఉంది. ₹50 అమ్మినా చాలు, ఎంతో కొంత. మొన్నటిదా ఖాళీగా ఉండే కన్నా కూడా ఇప్పుడు బాగుంది, హాయిగా ఉంది. ఈ సంవత్సరం పర్వాలేదు. లాస్ట్ ఇయర్ అసలు లేదు కదా. వర్షాలు పడుతున్నాయి కదా, దాని మూలంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే పూలు తడిసి వస్తున్నాయి అనుకోండి, నిల్వ ఉండవు. పొడి పూలు వస్తే బాగుంటది, వర్షంలో తడవకుండా వస్తే బాగుంటది. బంతి పూలు ₹40, ₹30. టాప్ క్వాలిటీ అయితే పూలు ఆరువాసి పూలు అంటే పొడి పూలు అయితే ₹50. ఈ లాక్డౌన్ వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడే ముహూర్తాలు స్టార్ట్ అయినాయి కదా, ఇప్పుడే కొద్దిగా వ్యాపారం ఉంది. పూజలు, శుభకార్యాల కోసం పుష్పాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్కు తరలివస్తున్నారు.
బంతులు, చేమంతులు, గులాబీలు, మల్లెలు, సన్నజాజులు ఎక్కువగా తీసుకువెళ్తున్నారు. గతంతో పోల్చితే పూల ధరలు ఎక్కువగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. రేట్లు మరీ బాగా ఎక్కువ ఉన్నాయండి. అసలు పూల రేట్లు మల్లెపూలు కేజీ 600-700 అమ్ముతున్నారు. జాజి పూలు అంతే కాస్ట్ ఉన్నాయి. బంతి పూలేమో మూరడ కేజీ 70-50 అంటే క్వాలిటీని బట్టి ఉన్నాయి. చామంతి పూలు వచ్చేసరికేమో ఫస్ట్ క్వాలిటీ అయితేనేమో 70 రూపాయలు. 2 సంవత్సరాల కంటే ఈ రేట్తో పోల్చుకుంటే మల్లెపూలు కానీ ఈ గులాబీ పూలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందువల్ల కొంచెం రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి, అయినా సరే తీసుకుంటున్నాం. మార్కెట్కు భారీగా జనం రావడంతో భౌతిక దూరం కరవైంది. దీంతో కరోనా వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాలు ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ విజయదుర్గ దేవస్థానంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో కనకదుర్గ అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో 100 మంది మహిళలు కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు చేశారు. అమ్మవారికి మామూలుగా తిరిగి